అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ ప్రజల త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా 78 కోట్లతో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. ఫిల్టరైజేషన్ పాయింట్ దగ్గర నీటి పునరుద్ధరణ పనులకు పూజలు చేసి ప్రారంభించారు. పైప్లైన్ లీకేజీలను అరికట్టేందుకు వీలుగా 16 కిలోమీటర్ల మేర పాత పైప్లైన్లను మార్చనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయదుర్గంలో అదనంగా మరో 6,500 కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. రాబోయే 50 ఏళ్ల పాటు పట్టణంలో మంచినీటి సమస్య అనేది లేకుండా ఈ పనులను డిజైన్ చేసినట్లు తెలిపారు. మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడానికి 78 కోట్ల రూపాయల ఖర్చుతో విస్తరణ కార్యక్రమాలకు ఈరోజు భూమి పూజ చేశాం. పెరుగుతున్న పట్టణ అవసరాలు జనాభా నేపథ్యంలో అమృత్ 2 పథకం కింద ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయదుర్గం పట్టణానికి 78 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకున్నాం. ఆ రకంగా ప్రధాన పైప్ లైన్ ఏదైతే ఉందో కనేకల్లు ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నుంచి అనేక చోట్ల లీకేజీలు ఉన్నాయి. 16 కిలోమీటర్లు ప్రధాన పైప్ లైను మార్చబోతా ఉన్నాం. అదే రకంగా అదనంగా పట్టణంలో 4 మంచినీళ్ళ ట్యాంకులను నిర్మించి 6,200 అదనపు కొళాయి కనెక్షన్లకు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. దీనివల్ల పట్టణంలో మరో 20-30 ఏళ్ళు తాగునీటి సమస్య లేకుండా పోతుంది.